హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే ఈరోజు షేర్ చేస్తా ఉన్నాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మనం రెగ్యులర్గా అయితే టీ పెట్టుకుంటూ ఉంటాం కదా, రోజు టీ తాగందే పొద్దుపోదు. అలాగా టీ వడకట్టుకున్న తర్వాత మనము ఇలాగా టీ పౌడర్ని అయితే పడేస్తూ ఉంటాం, డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలాగా రోజు టీ వడకట్టుకుని అంతా అయిపోయిన తర్వాత ఇలా మనం డస్ట్బిన్లో వేసేది ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేయండి. అప్పుడు ఏంటంటే ఆ పాలు ఉండేదంతా కూడా టీ పౌడర్ నుంచి సపరేట్ అయ్యి ఓన్లీ టీ పౌడర్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు దీనిని ఏదైనా కవర్ మీద కానీ లేదంటే ఏదైనా పేపర్ మీద కానీ పెట్టేసుకొని ఇలాగా బాగా ఎండలో పెట్టేసేయండి. ఎండలో పెట్టారంటే ఒక 1 అవర్ 2 అవర్స్లోనే ఇది పొడి పొడిగా అయిపోతుంది అనమాట. సో ఇలాగా మనము పాలతో కాకుండా మనము కొంచెం వాటర్ వేసి ఇలా చేయడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకోసం టీ ఫిల్టర్లో ముందు వాటర్ వేసి దాన్ని పాలనంతా తీసేసాను అనమాట. సో ఇలాగ చేసిన దాన్ని మంచిగా ఎండలో ఎండబెట్టేసుకోవాలి. ఇది మీరు రోజు ఏ రోజు దా రోజు చేసుకోవడం కష్టం అనుకుంటే బయట కాంపౌండ్ దగ్గర కానీ బయట ఎక్కడైనా మీకు ఎండ వచ్చే ప్లేస్లలో ఒక కవర్ పెట్టేసుకోండి. ఆ కవర్ మీద రోజు వడగట్టినంత దాని మీద వేసేస్తూ ఉండండి, అదే ఎండుతూ ఉంటుంది. ఇలాగ ఎండిపోయిన దాన్ని మనము చెట్లకైతే మంచి ఫర్టిలైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మంచి బలాన్ని ఇస్తుంది మొక్కలకి. దీంట్లో మనము యాలకులు, అల్లము ఇవన్నీ కూడా వేస్తాం కాబట్టి ఇంకా ఎటువంటి చీడలు లాంటివి పురుగు లాంటివి రాకుండా ఉంటాయన్నమాట. కాబట్టి మన ఇంట్లోనే మనం అంటే ఇండోర్ ప్లాంట్స్ లేదంటే మొక్కలు ఎక్కువగా పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తాను అనమాట. ఇది మంచి ఎరువుగా పనిచేస్తుంది, మొక్కలు మంచిగా పెరుగుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే రెగ్యులర్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంట్లో కంపల్సరీ టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇవి కంపల్సరీ ఉంటాయి కదా. సో మనం ఏంటంటే పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నాక ఒక్కోసారి దాన్ని తొడిమలతోనే కొంతమంది పెట్టేస్తూ ఉంటారు. తొడిమలతో పెడితే ఏంటంటే తొడిమ అనేది తొందరగా కుళ్ళిపోతుంది అనమాట. కాయ కన్నా తొడిమ ముందు కుళ్ళిపోతుంది ఉంటుంది. ఇంకోటి మనం కవర్లో కట్టి పెట్టడం వల్ల కూడా వాటర్ దాంట్లో నుండిపోయి కుళ్ళిపోయి ఆ తొడిమ కాయకంతా అంటుకొని కాయలు కూడా పాడైతూ ఉంటాయి. అలా కాకుండా మంచిగా తొడిమలు ఒలిచి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒడిచిన తొడిమల్ని మనం బయట పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఒక నైట్ అంతా వాటర్లో ఇలాగా పెట్టేసేయండి. ఇప్పుడు మనకి పచ్చిమిరపకాయలకి ఏంటంటే ఎక్కువగా పురుగులు పడతాయి కాబట్టి పురుగు మందులు ఎక్కువ కొడతా ఉంటారు. కాబట్టి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక వీటిని సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకుంటే మనము కర్రీస్ చేసుకునేప్పుడు, చట్నీస్ చేసుకునేప్పుడు డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు అంటే మనం వాటర్తో కడిగేసి వేసేస్తూ ఉంటాం కాబట్టి గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయి అనమాట. సాల్ట్ వాటర్లో కడిగి మంచిగా డ్రై చేసి పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే మనకి హెల్తీగా తిన్నట్టు ఉంటుంది, పని కూడా తగ్గినట్టు అవుతుంది. ఇంకోటి మనకి ఇలాంటి కవర్లలో ఇస్తారు కదా, సో వీటిల్లో ఏంటంటే పెడితే గాలికి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వల్లిపోయినట్టు అయిపోతాయి అనమాట. అలాగ పెట్టకండి. ప్లాస్టిక్ కవర్లలో పెడితే వాటర్ మొత్తం లోపలనే ఉండిపోయి మనకి అన్ని అయిపోయేలోపు కొన్న పాడవుతాయి. మీకు వీలైతే కనుక ఇలాగ ఏదైనా డబ్బాలో ఒక పేపర్ వేసేసి పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే దీంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా కింద పేపర్ పీల్ చేసుకుంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు నెల రోజులు కాదు 2 నెలలు ఉన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు. మీకు నార్మల్గా ఇంతకుముందు కన్నా ఇప్పటికీ ఎన్ని రోజులు ఎక్కువ స్టోర్ ఉన్నదనేది మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. అంత బాగుంటాయి. ఇంకా ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, సో ఇది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ టైంలో ఇలాగా కొంచెం పసుపు వేసేయండి. దీంట్లో పసుపు వేసేసి ఇప్పుడు రెండు కూడా బాగా ఇలా కలిపేసి స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి. ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకున్న దాన్ని చెట్లకి మామూలుగా మనము తెల్లది ఫంగస్ చూస్తూ ఉంటాము, అది ఒక చెట్టుకు వచ్చిందంటే అన్నిటికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇలాగా మనము ఆకుల పైన లైట్గా స్ప్రే చేసాము అని అంటే ఆ పురుగంతా పోతుంది. అదే మందారం చెట్టు, కరివేపాకు చెట్లకైతే ఇంకా తెల్లది బంక పట్టేసుకొని ఉంటుంది. ఆ పక్కన ఉండే చెట్లన్నీ కూడా పాడైపోతాయి వాటి వల్ల. అట్లా కాకుండా ఉండాలనంటే ఇలా స్ప్రే చేస్తూ ఉండండి. లైట్గా స్ప్రే చేస్తే సరిపోతుంది. వీక్లీ వన్స్ మంచిగా నీట్గా ఉంటాయి చెట్లు పురుగు లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి కానీ బేషన్లోకి కానీ వాటర్ తీసుకొని 2 కర్పూరం బిళ్ళలను అయితే వేస్తూ ఉన్నాను, పౌడర్ చేసి వేశాను. ఇది ముందే మంచిగా కరిగేలాగా చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం చిటికెడు జవాదును కూడా యాడ్ చేశాను అనమాట. జవాదు మంచి స్మెల్ ఉంటుంది కదా. సో తర్వాత కొద్దిగా డెటాల్ జస్ట్ కొంచెం వేసాను. ఇవి సరిపోతున్నాయి. ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకునే వాటర్ని బట్టి కూడా ఇది వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగ తీసుకున్న దాన్ని ఏంటంటే ఇక్కడ చూసారా, ట్యూబ్లైట్ చుట్టూ కూడా బూజు పట్టేసుకొని ఉంది. కార్నర్స్లో అబ్జర్వ్ చేయండి, బూజు పురుగులు కూడా ఉన్నాయి, లైవ్లో తిరుగుతున్నాయి అనమాట. ఎంత తుడిచినా కూడా ఈ వారం తుడిచామంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ చూసేసరికి మొత్తం మళ్ళీ పట్టేసి ఉంటాయి. లైవ్ పురుగులతో పాటు ఉంటున్నాయి అనమాట. బూజుకు మాత్రమే కాదు, బూజు పురుగులు కూడా మంచిగా విహారం చేస్తూ ఉన్నాయి. చూడండి ఎంత పట్టేసిందో. దానికోసం అయితే బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా. నేను ఇంతకుముందు చేశాను, చాలా రోజులు బూజే లేకుండా ఉందనమాట. కంప్లీట్గా ఒక 1 మంత్ పైన నేను బూజు తుడుచుకునే అవసరమే రాలేదు నాకు, అసలు ఎక్కడ కూడా కనపడలేదనమాట. అంత పర్ఫెక్ట్గా ఇది పనిచేస్తుంది. ఇలాగా ఒక బ్రష్కి కానీ లేదంటే బూజు కర్రకు కానీ మంచిగా ఈ వాటర్లో ముంచిన క్లాత్ని పెట్టేసి మీరు అన్ని కార్నర్స్ ఇలాగా తుడిచేసేయండి. ఫస్ట్ కావాలంటే బూజు పురుగుని తుడిచేసి తర్వాత ఇది స్ప్రెడ్ చేసుకున్నా సరిపోద్ది. లేదంటే ఆల్రెడీ క్లాత్కి ఆ బూజు పురుగులన్నీ వచ్చేస్తాయి కాబట్టి డైరెక్ట్ తుడుచుకున్నా సరిపోతుంది అనమాట. ఈ కర్పూరం స్మెల్, డెటాల్ స్మెల్కి అస్సలు బూజు పురుగులు కనపడవు. ఇంకొకటి బల్లులు గోడలపైన ఎక్కువగా తిరిగే ప్రాబ్లం ఉండే వాళ్ళకైతే సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. డెటాల్ స్మెల్కి బల్లులు రావన్నమాట. కర్పూరం ఘాటుగా ఉంటుంది, బూజు అయితే అస్సలు పట్టదు. మీరు చాలా ఎక్కువ రోజులు బూజు పట్టకుండా ఉండేదాన్ని గమనిస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. పోయేదే ముందు 2 కర్పూరం బిళ్ళలు, కొద్దిగా డెటాల్, జవాదు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మంచి స్మెల్ వస్తుంది మాత్రమే జవాదు వేశాను. కానీ మనకి మెయిన్గా పనిచేసేది కర్పూరము, డెటాల్ అనమాట. బూజు పురుగులు, బల్లులకి నేను 100% రాసిస్తాను. ఇవైతే అస్సలు కనపడవు.
అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఇలా తుడుచుకునే ఇష్టం లేకపోతే స్ప్రే బాటిల్లో వేసుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు లైట్గా. మొత్తం బూజు తుడిపేసుకొని ఇంకా అంతా స్ప్రే చేసేసుకోండి, బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనము వేసుకుంటా ఉంటాం కదా, స్పూన్లు పెట్టుకునే దానికి స్టీల్వి తెచ్చుకుంటా ఉంటాం కదా. ఈ కిచెన్లో వాడుకునే ఐటమ్స్ ఏంటంటే స్పూన్లు ఫోర్కులు పెట్టినప్పుడు కొద్దిగా రస్ట్ వస్తూ ఉంటాయి అనమాట. నేను ఇది చాలా ఇయర్స్ అయింది తెచ్చి, కానీ నేను దీంట్లో దువ్వెనలు పెట్టాను కాబట్టి అంత ఎక్కువ రాలేదు రస్ట్. అదే కిచెన్లో యూజ్ చేసే వాళ్ళకైతే చాలా ఎక్కువ కనిపిస్తుంది. అలా రస్ట్ రాకుండా మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకోవాలంటే దానికి సరిపడా మీరు ఎంతైతే తీసుకుంటారో దానికి సరిపడా ఉండే ఒక బాటిల్ని అయితే కట్ చేసుకొని దాని సైజులో ఇలా లోపల పెట్టేసుకొని మీరు అప్పుడు స్పూన్స్ కానీ ఫోర్కులు కానీ యూజ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఆ స్పూన్లకి కొంచెం తడి ఉండడం వల్ల రస్ట్ రావడం కామన్ అనమాట. అది కిందదంతా పాడైతే ఉంటుంది. అది పాడు కాకుండా లోపల బాటిల్ పెట్టుకోండి, అందువల్ల రస్ట్ రాదు. బయటకు చూసేదానికి స్టీల్ డబ్బా లాగా ఉంటుంది, లోపల రస్ట్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఐబ్రో పెన్సిల్, లిప్ లైనర్లు ఇవి ఇలాగా షార్ప్ చేసుకొని యూజ్ చేసుకుని తెచ్చుకున్నప్పుడు ఏంటంటే వాటి క్యాప్స్ పగిలిపోవడమో పడిపోవడమో జరుగుతూ ఉంటాయి. ఇలాగ అయినప్పుడు మనకి మామూలుగా పెన్నులు ఉంటాయి కదా, పెన్నుల క్యాప్లు పెట్టుకున్నారంటే ఇవి డ్రై అవ్వకుండా బూజు పట్టకుండా ఉంటాయి, దుమ్ము పట్టకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇవి పిల్లలకి బుక్స్కి అట్టలు వేసే రోల్స్ ఉంటాయి కదా, అవన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న డబ్బా సైజుని చూసుకొని నేను ఇక్కడ ఒక 2 రోల్స్ని అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారా, ఇవి డిస్పోజల్ డబ్బాలు దాదాపు అందరి ఇళ్ళలో స్వీట్లకో దానికో దీనికో వస్తూనే ఉంటాయి కదా. సో అలాంటివి అనమాట. మళ్ళీ మనం రీయూజ్ చేసుకునే ఐడియాస్ అనమాట. నేనైతే రెగ్యులర్గా వేసుకున్న బ్యాంగిల్స్ తీస్తాను, పెడతాను, ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటాను. అన్నీ మిక్స్ అయిపోతూ ఉంటాయి. దాంట్లో ఎన్ని పగులు ఉంటాయో కూడా తెలియదు. ఏదైనా కావాలన్నప్పుడు వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఈ మధ్య ఎక్కువగా మట్టి గాజులు వేసుకుంటూ ఉన్నాను కాబట్టి అన్ని గజిబిజి గందరగోళం అవుతున్నాయి. సో దానికోసం అయితే మంచిగా ఇలాగా పెట్టుకుందామనేసి తీసాను. ఈ ఐడియా మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తా ఉన్నాను. చూడండి, అది నేను కట్ చేసిన అంత చిన్న ముక్కకి ఎన్ని డజన్ల గాజులు పడుతున్నాయి చూడండి. మొత్తం నేను ఆ ప్లేట్లో తెచ్చాను కదా, అవన్నీ కూడా దీంట్లో పట్టేసినాయి అనమాట. చూడండి, సింపుల్గా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. కావాలంటే పైన మూత కూడా పెట్టేసుకోవచ్చు. మంచిగా ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నైటీ క్లాత్ అనమాట. నేను చాలా ఇయర్స్ బ్యాక్ దీన్ని ఇట్లా 3 వైపులా కుట్టేశాను, డబల్ లేయర్తో 3 వైపులా కుట్టేశాను. అంటే నేను దీన్ని పిల్లోకి లోపల వేసే క్లాత్గా యూజ్ చేసుకుంటాను అనమాట. బయట మంచి కలర్ వేస్తాను, పిల్లోకి లోపల ఇలాంటివి వేస్తాను. ఇదేంటంటే నాకు మొన్న మా పిల్లలకి క్యారీ పెట్టినప్పుడు ఏంటంటే నాప్కిన్స్ వాష్ చేయాల్సి వచ్చి ఎక్స్ట్రా నాప్కిన్ లేక ఇది యూజ్ చేద్దామనే ఐడియా వచ్చిందనమాట. మీలో కూడా ఇట్లాంటిది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. వాళ్ళు అన్నం తినడానికి లంచ్ బాక్స్ తీసుకెళ్ళినప్పుడు నాప్కిన్ పెట్టిస్తాం కదా, అలాంటి దానికి ఇలా కూడా మనం మంచిగా కాటన్ క్లాత్తో ఉండే నైటీలు పీసెస్గా కట్ చేసుకొని వాళ్ళకి మొత్తం 4 వైపులా కుట్టేసి ఇచ్చామనంటే నీట్గా ఉంటుంది. 2 రోజులకు ఒకసారి, రోజు మార్చి రోజు కూడా వాష్ చేసుకునేదానికి ఉంటుంది. మనం నైటీని మంచిగా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సాఫ్ట్ క్లాత్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇలాగా ఇదే డబ్బాతో ఇంకొక ఐడియా చూపిస్తాను చూడండి. ఇలాగ టీ కప్స్ ఉంటాయి కదా, పేపర్ కప్స్, వాటితో చూపిస్తున్నాను. ఇక్కడ నాకైతే దీంట్లో 6 పట్టాయి. ఇరికిస్తే ఇంకొకటి పడుతుందేమో కానీ ఎందుకులే అనేసి నేను 6 పెట్టాను. పెద్ద డబ్బాలు అయితే ఇంకా ఎక్కువగా కూడా పడతాయి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఈ ఐడియాని షేర్ చేశాను. ఇది నేను వేస్ట్ బాటిల్స్తో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ ఇంత అవసరం లేదు అనుకునే వాళ్ళు, ఎవరైనా సింపుల్గా చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ ఐడియా చూపిస్తున్నాను. ఇలాగ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్పులు, అది లేదంటే జుమ్కీలు, లేదంటే శారీ పిన్స్, మామూలు పిన్స్ ఇలాంటివి ఉంటూనే ఉంటాయి కదా అలా ఆడవాళ్ళందరి దగ్గర కూడా. ఇవన్నీ కూడా ఇలాగా వేసుకొని పెట్టుకోవాలి, సపరేట్గా నీట్గా పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది. మీ దగ్గర ఉండే బాక్స్ని బట్టి మీకు ఒక ఐడియా ఇచ్చిందని అవుతానని నేను దీన్ని షేర్ చేస్తా ఉన్నాను అనమాట. ఇలాగ మంచిగా మూత కూడా ఉంటుంది కాబట్టి డస్ట్ కూడా పట్టకుండా నీట్గా ఉంటాయి అనమాట. షెల్ఫ్లో కానీ ఎక్కడైనా ఆర్గనైజ్ చేసుకున్నా చూడడానికి అందంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలవి కానీ పెద్దవాళ్ళే కానీ ఇలా కాలర్ ఉండే షర్ట్స్ అయితే కనుక కాలర్ దగ్గర అంతా చెమట పట్టేసి నల్లగా అవుతూ ఉంటుంది, ఒక లైన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అలా అయినా అవుతున్నప్పుడు మనం హార్డ్గా వాష్ చేయడం వల్ల అది ఇంకా రఫ్గా అయిపోతుంది అనమాట. మేడం ఇదంతా వాళ్ళకి కూడా స్కిన్ నల్లగా అయిపోద్ది అనమాట. అలా అవ్వకుండా అందులో వచ్చేది సమ్మర్ కాబట్టి పౌడర్ వేసి పెట్టామంటే వాళ్ళకి మంచి స్మెల్ ఉంటుంది. ఆ మురికంతా పట్టకుండా బట్టలు పాడుగాకుండా ఉంటాయి. వాళ్ళకి రఫ్గా ఉన్నట్టు స్కిన్ పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా జెంట్స్వి ఏవైనా షర్ట్స్ మనం ఫోల్డ్ చేయాలి, ఐరన్ ఫోల్డింగ్స్తో పెట్టాలి అని అనుకుంటే, అంటే ఐరన్ లేకుండా ఐరన్ ఫోల్డింగ్స్తో ఫోల్డ్ చేసుకోవాలంటే కనుక ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీకు మంచిగా ఐరన్ ఫోల్డింగ్ లాగే కనపడుతుంది. చూడండి, ఇలాగా ఫోల్డ్ చేసుకున్నారంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చూసారంటే ఇది ఐరన్ ఫోల్డింగ్ లాగే కనపడుతుంది అనమాట. మనకి పడిపోకుండా నీట్గా ఉంటుంది, ఫోల్డింగ్స్ పోవు అనమాట, ఇంకా అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జీన్స్ ప్యాంట్లు ఐరన్ చేయించాల్సిన అవసరం లేకుండా, ముడతలు లేకుండా నీట్గా మడత పెట్టుకోవాలి. అది కూడా ఈజీగా పెట్టేసుకోవాలి, తక్కువ స్పేస్లో ఎక్కువ పట్టేలాగా. ఇన్ని ఐడియాస్ ఇది ఒక్క ఫోల్డింగ్తో అవుతుంది అనమాట. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసుకున్నారు అంటే జీన్స్ ప్యాంట్లకి ఐరన్ అవసరం ఉండదు, తక్కువ స్పేస్లో ఎక్కువ పడతాయి. ఏదైనా లగేజ్ బ్యాగ్ సర్దుకున్నా కూడా ఫోల్డింగ్స్ పోకుండా నీట్గా ఉంటాయి. ఇంకా మనము ఎప్పుడైనా ఇలాగ ఎర్రగడ్డలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు, మూటలుగా తెచ్చుకున్నప్పుడు ఆరబోసుకోవాల్సి వస్తుంది. ఆరబోసుకునే ప్లేస్ కొంతమందికి ఉండక పెట్టేసుకొని ఉంటారు. అలాగే దాంట్లో చాలా గడ్డలు ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా. అలాగా ఇలా ఆరబోసే ప్లేస్ లేనప్పుడు మీరు చిన్న దాంట్లో పెట్టుకున్నప్పుడు కనుక కులిపోతూ ఉంటాయి. కాబట్టి న్యూస్ పేపర్ కానీ ఇలాగ ఏదైనా పిల్లలు రాసుకున్న పాత బుక్స్ ఉంటాయి కదా, వాటిలో పేపర్స్ని ఇలా చింపేసి మధ్యలో అక్కడొకటి పెట్టేసేయండి. మీకు ఎర్రగడ్డలు అంతా పాడవకుండా నీట్గా ఉంటాయి, మంచిగా డ్రై అవుతాయి కూడా ఇలాగ పెట్టినప్పుడు. కాబట్టి ఈసారి ఎప్పుడన్నా అలా తెచ్చుకుంటే ఈ టిప్ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇంకా మనం మార్కెట్ నుంచి నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు చూడండి, వాటికైతే ఎంత తడి
తడి ఉందో అదే ఆ కవర్లో కట్టేసి పెడితే ఇంకా తడి ఎక్కువగా ఉందన్నమాట. ఇలా తడున్నప్పుడు బాగా కుళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా అసలే ఇప్పుడు నిమ్మకాయలకు రేట్లు ఎక్కువైపోతూ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాము. ఇలాగ పేపర్ చుట్టేసి పెట్టుకున్నాము అని అంటే నిమ్మకాయలు చాలా ఎక్కువ రోజులు మనకి సేఫ్గా ఉంటాయి, పాడు కాకుండా ఉంటాయి. ఏదైనా ఒక నిమ్మకాయ కుళ్ళిపోయినా పక్కన దానికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. మిగిలిన నిమ్మకాయలన్నీ మంచిగా ఉంటాయన్నమాట. ఇలా ట్రై చేయండి ఈసారి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు. ఇక్కడ నిమ్మకాయని మనకు పెద్ద సైజులో ఉంది, కానీ మనకి కొంచెం ఒక 2-3 చుక్కల నిమ్మరసం మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఇలా నిమ్మకాయని బాగా ప్రెస్ చేసేసి సూదితో కానీ పిన్నిస్తో కానీ ఇలా హోల్ పెట్టేసి మీరు చేతిలో ప్రెస్ చేసుకున్నారంటే చూడండి మంచిగా మనకి డ్రాప్స్ లాగా లిక్విడ్ వస్తుంది. మనం నిమ్మకాయ కట్ చేయాల్సిన పనే లేదు, దాన్ని ముక్కలుగా చేయాల్సిన అవసరం లేదనమాట. కావాల్సినంత యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పసుపు కుంకుమ గిన్నెలు పురుగులు ఎలా పట్టేసాయో. ఇది ఎంత మనము వేసుకుని ఒక వారం రోజులు కూడా కాలేదు అప్పుడే పురుగు వచ్చేసింది. అయితే చేసిన మిస్టేక్ ఏంటంటే దీంట్లో నేను వేయాల్సింది వేయకపోవడం అనమాట. ఎప్పుడైనా సరే మనం పసుపు కుంకుమలు స్టోర్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో కంపల్సరీగా ఒక కర్పూరం బిళ్ళలను అయితే కొంచెం ఇలా పౌడర్ చేసి వేసేయండి. ఇలా కర్పూరం వేయడం వల్ల పసుపు కుంకుమలకి పురుగు పట్టకుండా ఎన్ని రోజులున్నా కూడా నీట్గా ఉంటుంది. ఇంకోటి మంచిది కూడా పచ్చకర్పూరంతో కలిపి పెట్టుకుంటే కనుక బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది. పచ్చకర్పూరము ఇలాగ జవాదు కూడా కొంచెం వేసి పెట్టారంటే మనం దేవుడి ఫోటోలకు కానీ మనకు కానీ బొట్లు పెట్టుకున్నప్పుడు మంచి సువాసన తెలుస్తూ ఉంటుంది, మంచిది కూడా. ఇలా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా పసుపు కుంకుమలు స్టోర్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఇది ఇక్కడ నేను చూపిస్తున్న బాటిల్ అయితే జవాదు, మీకు అందరికీ కూడా చాలా బాగా తెలిసే ఉంటుంది. మన వీడియోస్లలో ఈ జవాదుకు సంబంధించిన టిప్స్ అయితే చాలా ఉంటాయి. సో మనం రెగ్యులర్గా సెంట్లు యూజ్ చేసే వాళ్ళు అంత హార్డ్ కెమికల్స్తో ఉండే సెంట్లకి బదులు ఇలాగా ఒక 20 రూపీస్ పెడితే ఈ బాటిల్ వస్తుంది. జస్ట్ కొంచెం అంటే కొంచెం తీసుకొని మీరు మెడ దగ్గర కానీ మోచేయి దగ్గర కానీ జస్ట్ కొద్దిగా అట్లా అప్లై చేసుకుంటే చాలు, మీకు ఆ డే అంతా కూడా మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, మంచి సువాసన వస్తుంది మీ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బనానా అయితే తీసుకోండి. ఇది బాగా మాగిన బనానా. ఇలా బాగా మాగినవి మంచిగా ఉంటాయి కాబట్టి ఇలాగ తీసుకొని చిన్న పీసెస్గా, అంటే చిన్న పీసెస్ కట్ చేయాలని ఏం లేదు, మిక్సీ వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా కట్ చేస్తే మంచిగా ఈవెన్గా పేస్ట్ లాగా రెడీ అయిపోద్ది అనమాట. తర్వాత ఇక్కడ కొంచెం పాలు కూడా యాడ్ చేసేసి నేను మంచిగా మిక్సీ వేసాను, ఫైన్గా వేసాను అనమాట. ఇది ఎట్లా అంటే క్రీమ్ లాగా అయిపోయింది మిక్సీ వేస్తే. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ఇలాగ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మిక్సీ జార్ కూడా వెంటనే కడిగేసుకోండి, లేదంటే అది డ్రై అయిపోతుంది అనమాట. చూసారా ఇలాగ అయిన దీంట్లోకి కొంచెము హనీని కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అసలు దీని స్మెల్ భలే ఉంది, తినాలనిపిస్తుంది నాకు అది కలుపుతుంటే, అంత మంచి స్మెల్ వస్తుంది. పాలు హనీ కూడా యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఇదేంటంటే తినడానికి అనుకునేరు కాదండి, ఫేస్కి న్యాచురల్గా మంచి గ్లో రావాలనంటే సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 100కి 200% నేను గ్యారంటీ ఇస్తాను, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక్కడ ఇలాగ రెడీ చేసిన ఈ క్రీమ్ని జస్ట్ మీరు అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ దాన్ని డ్రై చేసుకుంటే సరిపోతుంది. ఏమో చేయాల్సిన అవసరమే లేదు. ఏదైనా ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా మీరు మంచిగా ఇలాంటి ప్యాక్ వేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళారని అంటే సూపర్ గ్లోయింగ్గా కనిపిస్తుంది మీ స్కిన్ అయితే, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఏవైనా సరే ప్యాకులు వేసుకున్నప్పుడు ఇలాగా మాట్లాడకుండా ఉండాలన్నమాట. స్కిన్ని ఎక్కువగా ఫేస్ని ఎక్కువ కదిలేయకుండా ఉండాలి. మనం మాట్లాడుతూ ఉండడం వల్ల ఏంటంటే పైన అంతా కూడా అవి లైన్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. ఇది 1-2 సార్లు మీకు ఓపిక ఉంటే ఇంకొకసారి కూడా కొంచెం వేసుకొని మంచిగా ఇలాగా పెట్టుకోండి. అసలు ఎంత గ్లో వస్తుందంటే సూపర్ గ్లో వస్తుంది అనమాట. స్కిన్ పైన ముడతలు రాకుండా మంచిగా నీట్గా ఉండాలంటే కనుక మాట్లాడకుండా ఆ ఫేస్ ప్యాక్ ఉన్నంతసేపు ఉండండి. ఎందుకంటే అది స్టిఫ్గా పట్టేసుకుంటుంది కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు సాగినట్టు అయితే అనమాట, మధ్యలో లైన్స్ లాగా ఫామ్ అవుతాయి. సో అట్లా అవ్వకుండా ఉండాలంటే మీరు మాట్లాడకుండా ఉండండి. లిప్స్కి కూడా మంచిగా అప్లై చేసుకోండి, లిప్స్ పైన ఉండే ట్యాన్ అంతా పోతుంది అనమాట. దీంట్లో ఏంటంటే అరటిపండు న్యాచురల్గా గ్లో రావడానికి, తేనె అనేది మన మాయిశ్చరైజర్ ఉంటుంది అనమాట, అంటే హైడ్రేట్గా ఉంచుతుంది. అలాగే పాలు అనేవి నల్లగా ఉన్న స్కిన్ని వైట్గా చేస్తుంది అనమాట. ఫేస్ డల్గా ఉంది, నల్లగా ఉంది, ట్యాన్ అయింది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేనైతే వాష్ చేసుకొని చూపిస్తాను, నాకు అంతసేపు ఉండే ఓపిక ఉండదు అనమాట. నేను మీ అందరికీ ఇవన్నీ చెప్పడమే కానీ దాదాపు ఫేస్కి ఎక్కువ నేనేమి కేర్ తీసుకోను, ఎందుకంటే ఈ టిప్స్ చెప్పేలోపే నాకు ఓపిక నశించిపోతుంది అనమాట. ఇంకా వాటిని పెట్టుకోవడము ఇంత చూసేంత ఉండదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారా నా స్కిన్ ఎంత న్యాచురల్గా మంచిగా కనిపిస్తుందో? వాష్ చేసుకున్న తర్వాత ఎంత గ్లో ఉంది చూడండి. నా ఫేస్ ముందు కన్నా కూడా వాష్ చేసిన తర్వాత నీట్గా మంచిగా కనిపిస్తుంది కదా. ఇది రెగ్యులర్గా ట్రై చేస్తే ఇంకా మీకు ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోండి. రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ ట్వైస్ అయినా చేసుకుంటూ ఉండండి. మీ ఫేస్ అయితే మీరే నమ్మలేనంత మంచిగా మారిపోతుంది కొద్ది రోజుల్లోనే. కాబట్టి ఇంట్లో ఉండే టమాటా, బొప్పాయి, యాపిల్ ఇలాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పట్టు చీరలు కానీ అంటే మందంగా ఉండే చీరలు, లేదంటే జారిపోయే చీరలు, ఆర్గంజా చీరలు ఉంటాయి కదా, అలాంటివి కొంచెము కొంగు పెట్టుకోవడం కష్టమే అవుతూ ఉంటుంది. అలా కొంగు ఈజీగా పెట్టుకోవాలంటే ఇలా జారిపోయే చీరలకి సింపుల్ ట్రిక్ అనమాట. ఇలాగా మనకి బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ని అయితే కనిపించేలాగా పెట్టుకుంటాం కదా. సో ఫస్ట్ బార్డర్ సైజ్ తీసుకొని తర్వాత ఇలా ఒక రిమోట్ పెట్టుకొని ఆ రిమోట్ని కొలుచుకుంటూ మీరు మెజర్ చేసుకుంటూ ఈవెన్గా పెట్టుకొని మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి, ఎక్కడ కూడా కుచ్చులు ఎగ్గులు
ఎగ్గులు తగ్గులు లేకుండా ఈవెన్గా వచ్చాయి. అంటే మనం దాన్ని మెజర్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాం కాబట్టి అవి జరిగిపోకుండా నీట్గా ఉన్నాయన్నమాట. అన్ని ప్రిల్స్ కూడా సేమ్ సైజులో వచ్చేసాయి. చూడండి లాస్ట్లో అటు ఇటు మిగిలిపోకుండా నీట్గా కరెక్ట్గా సరిపోయింది ఇలాగా చేసుకున్నప్పుడు. కాబట్టి ఈసారి ఎప్పుడైనా మీరు ఒకసారి ఇలాగా ప్రీ ప్లేటింగ్ చేసుకోవడానికి ట్రై చేసి చూడండి, మీకైతే సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఇంకా ఇలాగ పిన్స్ అక్కడొకటి పిన్స్ పెట్టుకున్నారంటే మీరు శారీ కట్టుకునేటప్పుడు జస్ట్ సింపుల్గా రెడీ అయిపోవచ్చు అనమాట. ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందే ఇలాగ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనమైతే చిన్న పిన్స్ పెట్టుకుంటాము కొంగుకి, అలా అవి ఒక్కోసారి దూరం. అలాంటప్పుడు ఏంటంటే సోప్కి కానీ క్యాండిల్కి కానీ మీరు పిన్నిస్ కుచ్చి ఇలాగ పెట్టుకున్నారు అంటే సింపుల్గా పిన్నిస్ అయితే దిగిపోతుంది అనమాట, ఎంత మందంగా ఉండే చీర అయినా సరే. ఇంకోటి ఏంటంటే ఇలా పిన్నిస్ పెట్టినప్పుడు ఏమైనా పలుచగా ఉండే శారీస్ అయితే ఇలా గుంజినట్టు అవ్వడము, లేదా పోగులు లేసి రావడము, లేదంటే చీరకి హోల్ పడడము, పిన్నిస్లోకి ఇరుక్కోవడం, ఇన్ని జరుగుతూ ఉంటాయి కదా. సో వాటన్నిటికీ కూడా ఒకే ఒక స్టిక్కర్తో మీరైతే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. మీరు చీరకి పిన్నిస్ పెట్టుకోకుండా ఉండే ముందే దానికి ఒక స్టిక్కర్ని తగిలిచ్చేసేయండి. పిన్నిస్కి స్టిక్కర్ పెట్టేసి తర్వాత మీరు యూజ్ చేసుకోండి. మీరు ఎట్లా గుంజినా ఏం చేసినా దాంట్లో పిన్నిస్లోకి చీర అయితే ఇరకదనమాట. జాకెట్లోకి కానీ శారీలోకి కానీ ఇలాగా అవ్వకుండా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. దీన్ని మీరు మాటికి పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. పిన్నిస్కి ఇలా పెట్టేసి అట్లే వదిలేసేయండి. ఆ పిన్నిస్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం షెల్ఫ్లలో బట్టలు ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు, చీరలు పెట్టుకున్నప్పుడు ఏవైనా చీరలు గుంజుతుంటే పైనుంచి అన్నీ ఒకసారి మీద పడిపోతూ ఉంటాయి. ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇలాగా బట్టలు సర్దుకోలేక మాకు విసుగు వస్తుంది అనే వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి. ఇక్కడ చూసారా, ఈజీ ఫోల్డింగ్ మెథడ్ చూపిస్తాను. మాటికి చీరలు జారి పడిపోకుండా, ఒకవేళ పడిపోయినా కూడా బై మిస్టేక్లో మీకు ఆ చీర ఫోల్డింగ్ పోకుండా ఉండేలాగా ఈ చిన్న ట్రిక్ యూజ్ చేయండి. మీకు ఒకవేళ కింద పడినా కూడా ఈజీగా మళ్ళీ ఎత్తి పైన పెట్టుకునేది ఉంటుంది, కానీ చీర అంతా మర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈ ఫోల్డింగ్ యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇలాగ చీరను పెట్టుకున్నప్పుడు ఎన్ని చీరలు పెట్టిన పైన ఇక్కడ చూసారా పొరలుగా లేకుండా మనకి ఏ వైపు కూడా మొత్తం నీట్గా ఉంటుంది అనమాట. పట్టుకొని తీయడం కూడా చాలా ఈజీ. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బెల్ట్లు ఫోల్డ్ చేయడం కూడా కొంతమందికి కష్టమైపోతూ ఉంటుంది, ఎందుకంటే చాలా రకాల బెల్ట్లు పిల్లలు అయితే ఎక్కువ ఉంటాయి కదా. అలాంటి ఫోల్డ్ చేయడం కొద్దిగా కష్టమే అనిపిస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి రౌండ్ తిప్పేశారనంటే ఇంకా మీరు అటేసి ఇటేసి ఎటు తిప్పేసినా కూడా పోదనమాట. ఇంకా వేస్ట్గా మనకి వేసుకొని బ్యాంగిల్స్ కానీ లేదంటే కలర్ పోయిన బ్యాంగిల్స్ కానీ ఉంటాయి కదా. సో వాటితో అయితే సూపర్ ఐడియా అనమాట. వేస్ట్ బ్యాంగిల్స్తో అంటే మనకి వద్దు అనుకున్న బ్యాంగిల్స్తో ఇంట్లో ఏమేమి చేసుకోవచ్చు అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ వీడియో ఉందన్నమాట. టోటల్ బ్యాంగిల్స్తోనే టిప్స్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ పేజ్లో చెక్ చేయండి, మీకు కనపడుతుంది. చాలా మంచి టిప్స్ ఉన్నాయి, చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మనమైతే బ్యాంగిల్స్ని. ఇక్కడ చూస్తున్నారా, ఇలాగ నేనైతే ఒక పొడవు లైన్ లాగా అయ్యేలాగా చేసుకున్నాను. ఒక 5 బ్యాంగిల్స్ని తీసుకొని కిచెన్లో మనం మామూలుగా ఇలాంటి హుక్లు పెట్టుకుంటూనే ఉంటాం కదా. సో అలాంటి దానికి ఒకదానికి నేను ఇలాగ హ్యాంగ్ చేశాను అనమాట. మనకి ఇది మల్టీపర్పస్ ఆర్గనైజర్ అని చెప్పుకోవచ్చు. బీరువాలో, కబోర్డ్స్లో, డోర్ వెనకాల చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను కిచెన్లో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ పెద్ద గరిటెలు, ఫిల్టర్లు ఇవన్నీ ఉంటాయి, వుడ్ స్పూన్లు రకరకాలుగా ఉంటాయి కదా. ఇవన్నీ షెల్ఫ్లో పెడితే స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది, చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి. అలా కాకుండా ఇలా మనం హ్యాంగ్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సింగిల్గా ఈజీగా తీసేసుకుంటూ ఉండొచ్చు. అన్ని గజిబిజి గందరగోళం అవ్వకుండా ఉంటాయి. కిచెన్లో నాప్కిన్ లేకుండా మనం నైట్కి తుడిచేసుకుంటూ ఉంటాము. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక మంచిగా ఒక నాప్కిన్ పెట్టుకోండి, ఇలాగా గాజుకు పెట్టేసి అదే ఉండిపోతుంది. నెక్స్ట్ స్పెట్స్ కూడా దాదాపు బయటకు వెళ్ళేటప్పుడు గుర్తురావు. అదే కీ హ్యాంగర్ దగ్గర ఇలాగ గాజు పెట్టుకున్నామంటే బయటకు వెళ్ళేటప్పుడు ఈజీగా మనం రికగ్నైజ్ చేయొచ్చు అనమాట. చాలా మటుకు మన ఛానల్లో రీయూజెస్ ఐడియాస్, క్రాఫ్ట్ ఐడియాస్ ఉండే కదా ఇంతకుముందు. అవి మీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు, బాగా ఎంకరేజ్ చేశారు. సో ఈ మధ్య కొంచెం కిచెన్ టిప్స్ ఎక్కువైపోయాయి, క్రాఫ్ట్ ఐడియాస్ తగ్గిపోయాయి. మళ్ళీ నేను నాకు అవసరమై కిచెన్లో ఈరోజు మళ్ళీ ఈ క్రాఫ్ట్ చేస్తూ వీడియోని కూడా తీస్తున్నాను అనమాట. మీలో ఎవరికైనా కూడా ఇలాంటి ఐడియాస్ యూజ్ అవుతాయి అనుకుంటే యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఈ బాక్స్ తీసుకున్నాను. దీన్ని కొంచెం మిడిల్లో కట్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఫస్ట్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మనం పెద్ద సైజ్ని చిన్న సైజ్గా మారుస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం ఈవెన్గా రావాలి, ఎడ్జెస్ అనేవి మంచిగా నీట్గా ఉండాలి, ఎగ్గులు తగ్గులు లేకుండా ఉండాలి అంటే ఇలా మార్క్ చేసుకుంటే మంచి కరెక్ట్గా వస్తుంది అనమాట. అంటే మనం కొత్త బాక్స్ని యూజ్ చేసుకున్నట్టుగానే ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ స్కేల్తో మార్క్ చేసుకొని తర్వాత ఇలాగ లైన్ వేసుకొని కట్ చేశాను. చూసారా ఎంత నీట్గా ఉందో. కింద పార్ట్ని తీసుకున్నాను. సో పైన కట్ చేసిన పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఒక పీస్ మనం మిడిల్లో అంటించుకునే దానికి ఇలాగ కట్ చేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం సైజ్ చూసుకొని ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పెన్ బ్లేడ్ వాడుతున్నాను, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా క్రాఫ్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతే చెప్పండి. అది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అంటే అదే కాదు, దాన్ని కొన్ని 2-3 రకాలుగా వచ్చాయన్నమాట. మళ్ళీ బ్లేడ్స్ సపరేట్ ఇచ్చారు, లింక్ ఇస్తాను. ఇక్కడ గ్లూ గన్తో ఫస్ట్ ఇక్కడ ఇవి ఉంటున్నాయి కదా కింద పార్ట్లో, వాటిని అంటించేసుకోవాలన్నమాట. అవి అంటించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా కట్ చేసిన పార్ట్ని అంటించేస్తే ఏమవుతుందంటే మంచిగా స్టిఫ్గా నిలబడుతుంది, ఏది కూడా ఊడిపోకుండా. దీనికి నేను ఇక్కడ ఈ షీట్ వేసేసాను, పేపర్ షీట్ ఉంటుంది కదా. సో ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఒక రోల్ వస్తుందన్నమాట, చాలా రకాలుగా యూజ్ అవుతుంది. మనం ఏవైనా టేబుల్స్ పైన అంటించుకునేదానికి, వాల్ స్టిక్కర్స్ అంటాం కదా. సో అలాగా ఏవైనా కూడా పాత ఐటమ్స్ని కొత్తగా మార్చుకోవాలంటే ఈ షీట్ బాగా యూజ్ అవుతుంది అనమాట.
ఇలాగ డబ్బాని మొత్తం కూడా నీట్గా కవర్ చేశాను. తర్వాత ఏంటంటే ఇలాగ వాటర్ క్యాప్ బాటిల్ మూతలు ఉంటాయి కదా, సో వాటిని నాలుగు వైపులా అంటించేస్తూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల కింద గ్యాప్ వస్తుందన్నమాట. మనం ఇలాగ అంటించుకునేదాన్ని ఎలా యూజ్ చేస్తాననేది ఇప్పుడు నేను చూపిస్తాను. మల్టీపర్పస్ ఆర్గనైజర్స్ ఇవన్నీ కూడా ఇలా అనే ఏం కాదు, మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం అంతే. ఆయిల్ క్యాన్స్, ఆయిల్ బాటిల్స్ మనం 2-3 రకాల ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు, లేదంటే పచ్చడి బాటిల్స్ ఉంటాయి కదా, ఇలా ఊరగాయలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా అందరి ఇళ్ళలో ఉంటానే ఉంటాయి. నెయ్యి, ఆయిల్ ఇవన్నీ కూడా ఇవేంటంటే కొంచెం స్టీల్ దాని మీద పెడితే జిడ్డుగా అవుతుందన్నమాట. సో ఒక డ్రాప్ లీక్ అయినా కూడా అది బంకగా అవుతుంది కదా, ఇది సపరేట్గా పెట్టుకున్నామంటే, ఆయిల్ వరకు సపరేట్గా పెట్టుకున్నామంటే నీట్గా ఉంటాయి. ఇంకా కావాలంటే మీరు అడుగున ఒక న్యూస్ పేపర్ కానీ ఏదైనా వేసుకున్నారు అంటే ఇలా పెట్టుకున్నప్పుడు ఆయిల్ ఏదైనా కారినా కూడా న్యూస్ పేపర్ తీసి మార్చుకుంటా ఉంటే సరిపోతూ ఉంటుంది. మనకి ఇది చాలా రోజులు వస్తుంది అనమాట. ఇలా ఆయిల్ క్యాన్స్ కానీ, ఊరగాయ బాటిల్ కానీ ఇలాగ కింద గ్యాప్ ఉంది కదా, మనం వాటర్ కింద కౌంటర్ టాప్ కడిగినా కూడా ఇది ఏం పాడు కాదనమాట. దానికి అంటించిన షీట్ కూడా వాటర్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి డబ్బా అయితే ఎన్ని రోజులైనా పాడు కాదనమాట. కార్డ్బోర్డ్ కదా, తడుస్తుంది కదా అని కొంతమందికి డౌట్ వస్తుందని చెప్తున్నాను. కింద వాటర్ క్యాప్స్ పెట్టింది దానికోసం అనమాట. నీట్గా ఉంటుంది, కిందంతా గలీజ్ అవ్వకుండా ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ ట్యాబ్లెట్స్ కానీ, లేదంటే పిల్లలవి సిరప్స్ కానీ, లేదంటే ఏమైనా పేపర్స్ కానీ, ఇలాగ బిల్లులు ఉంటాయి కదా, అలాంటివి ఏవైనా కూడా మల్టీపర్పస్ ఆర్గనైజర్ అనమాట. ఆల్రెడీ ఇది కూడా నేను క్రాఫ్ట్ చేసిన డబ్బానే, దానికి లేస్ అంటించాను చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ డబ్బాకు కూడా మీరు ఏదైనా బార్డర్ లాగా లేస్ అంటించుకోవచ్చు, లేదంటే ఏదైనా పెయింట్తో డిజైన్ చేసుకున్నారంటే బ్రౌన్ కలర్ మీద వైట్తో ఇంకా చూడడానికి అందంగా ఉంటుంది అనమాట. రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ డబ్బాని గమనించండి, ఇది ఇక్కడ ఓపెన్ ఉందన్నమాట. యాక్చువల్గా సైడ్లో ఉండే నేను పైన పార్ట్ని కట్ చేస్తున్నాను, అంటే పైన ఓపెన్ పెట్టాలనేసి నేను ఇక్కడ వెడల్పుగా ఉండే పార్ట్ని ఇలాగ కట్ చేస్తూ ఉన్నాను అనమాట. చూడండి ఇలాగ సైడ్లో నీట్గా, అంటే ఎడ్జెస్లో కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక పక్క ఓపెన్ ఉండింది కదా మనకి, దాన్నంతా కూడా మనం నీట్గా కవర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, దాన్ని కట్ చేయడం లేదు, దాన్ని అలాగే ఉంచుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ సైడ్స్ అంతా కూడా దీనికి అంటించేసుకోవాలి. గ్లూ గన్తో కానీ, లేదంటే ఫెవికాల్ కానీ వేసేసి నీట్గా అంటించేసుకోవాలన్న. ఇక్కడ చూడండి ఇది ఓపెన్లో ఉండే కదా, దీన్ని క్లోజ్ చేసేస్తా ఉన్నాను. ఇవి కొంచెంగా సైడ్స్ లూజ్గా ఉంటాయి కదా, స్టిఫ్గా ఉండడం కోసం ఇలాగ గ్లూ వేసేసి అంటించేసాను. చూడండి ఇప్పుడు ఇక్కడ దానికి ఉండే పార్ట్ని కూడా కట్ చేయలేదన్నమాట. ఇక్కడ మనం ఈ చిన్న పార్ట్ ఉంది కదా, దాన్ని ఇలాగ లోపలికి పెట్టుకునేదానికి బాగుంటుందని. తర్వాత నేను వేరే కార్డ్బోర్డ్ది ఉంటే ఇలాగ తీసుకున్నాను అనమాట, మిడిల్లో డివైడర్స్ పెట్టుకునేదానికి అనమాట. ఇది కూడా మల్టీపర్పస్ ఆర్గనైజరే. ఇలాగా వేరే కార్డ్బోర్డ్ పీస్ని కట్ చేసేసి రెండు డివైడర్లుగా పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న పార్టీషన్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొడవుగా పెట్టేస్తున్నాను అనమాట. ఇలాగ సెట్ చేసిన రెండింటిని కూడా మంచిగా నీట్గా చేసుకోవాలి. మనం క్లోజ్ చేస్తున్నాం కదా, అంటే దీనికి పైన క్యాప్ ఉంటుంది కాబట్టి కొంచెం లోపలి వైపుకి ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. మరి డబ్బా సైజ్ కరెక్ట్గా కాకుండా కొంచెం చిన్న సైజుగా ఉండేలాగా ఇలాగా లోపలికి కట్ చేసుకొని స్టిఫ్గా నిలబడేలాగా పెట్టేసుకుంటే మనకి అవి లూజ్గా అటు ఇటు కదిలిపోయినట్టుగా ఉండవన్నమాట. ఇలాగ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మంచిగా గ్లూతో అంటించేసుకోవాలి. ఫస్ట్ అయితే వీటికి కవర్ షీట్ చేస్తున్నాను అనమాట. ఇలాగా చూడండి, ఈ షీట్ వేసేసి మొత్తం నీట్గా ఇలాగా పెట్టేసుకోవాలి. ఇక్కడ వేసిన తర్వాత క్లిప్పింగ్ మిస్ అయింది, సో వేసేసాను ఆల్రెడీ, అక్కడ కనిపిస్తున్నాయి కదా. తర్వాత ఏంటంటే మిగిలిన డబ్బా ఉంది కదా, ఆ డబ్బా అంతా కవర్ చేయడానికి ఇక్కడ ఈ షీట్ కట్ చేస్తూ ఉన్నాను అనమాట. చూసారా, ఇది మామూలుగా ఏంటంటే దీనికి గమ్ అవసరం లేదు, గమ్తోనే ఉంటుందన్నమాట. ఈ షీట్ జస్ట్ దాని కింద లేయర్ ఉంటుంది కదా పేపర్, ఆ పేపర్ తీసేసి అంటించుకోవడమే, దానికి గమ్ ఉంటుందన్నమాట. చూసారా, డబ్బా అంతా కూడా నీట్గా కవర్ చేశాను. ఇలాగా మిడిల్లో కూడా చిన్న పార్టీషన్స్ చేశాను అనమాట. మిడిల్లో కూడా చిన్నవి 2 అంటించేసాను. మొత్తానికి అయితే ఫైనల్గా డబ్బా ఇలా రెడీ అయిపోయింది. ఇది దేనికోసం అనేది చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఈ వీడియో మీకు షేర్ చేశాను. లాస్ట్ టైం ఒకరు కోల్గేట్ ఉంటున్నాయి కదా, టూత్ పేస్ట్ డబ్బాలతో ఏదైనా రీయూజ్ చేపెట్టానంటే అది చూపెట్టాను, కానీ నాకు అవి సరిపోవడం లేదనమాట. నెయిల్ పాలిష్ డబ్బాలు ఇవన్నీ ఎక్కువగా ఉండి బయట పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ కూడా లోపల ఉండిపోయి తీసుకోవాలంటే కష్టంగా ఉంటుందన్నమాట. ఇది చిన్నగా ఉంది డ్రాలు, కానీ ఐటమ్స్ ఎక్కువ ఉండడం వల్ల సరిపోవడం లేదనమాట. అందుకోసం నేను ఒక పెద్ద సైజులో అన్నీ ఒకే దగ్గర ఉండేలాగా, పైన దుమ్ము పట్టకుండా నీట్గా ఉండేలాగా ఉండాలని ఈరోజు ఈ డబ్బా చేశాను. ఇక్కడ ఈ ఉండే ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టి చూపిస్తాను చూడండి, ఎంత నీట్గా ఉన్నాయో, ఎన్ని ఐటమ్స్ పట్టినాయి చూడండి. మేకప్ సామాన్ ఏమి ఉండదు నా దగ్గర, ఎక్కువగా నెయిల్ పాలిష్లు ఉంటాయి, అలాగే రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, స్టిక్కర్స్ ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా మిగిలిన మేకప్ సామాన్ ఏమి ఉండదు, దాదాపు ఇవే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇలాగ బయట పెట్టడము, అక్కడ పడిపోవడం జరుగుతూ ఉందన్నమాట. సో మొత్తం నీట్గా ఒకటే దాంట్లో సర్దిద్దాం. దానికి తోడు ఇలాగ క్లోజ్ చేసుకుంటే బెటర్, పైన డస్ట్ పడకుండా ఉంటాయి అనేసి ఈ ఐడియా ఇలాగా చేసుకున్నాను అనమాట. మీలో కూడా ఎవరైనా ఇలాంటి ఐడియాస్ కావాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రైస్ బ్యాగ్స్ అయితే దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయి. ఇది 25 kgs రైస్ బ్యాగ్ కానీ 20 kgs అయితే కనుక చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఈ ఐడియాకి. ఇంకోటి ఏంటంటే సాగిపోయినట్టుగా పలుచగా ఉండే రైస్ బ్యాగ్ కాకుండా ఇలాగ ప్లాస్టిక్ లాగా స్టిఫ్గా ఉంటుంది కదా, అలాంటి బ్యాగ్ అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ ఇంత పొడవు అవసరం లేదనేసి ఈ పైన ఒక 3-4 ఇంచెస్ కట్ చేసేసాను. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలాగ సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఇంతే అంతే అని ఏం లేదు, మనం కట్ చేసుకున్న దాన్ని బట్టి అది ఓపెన్ ఉంటుందన్నమాట. మీకు వెడల్పు ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 ఇంచెస్ ఉండేలాగా ఇలాగ కట్ చేశాను. మీరు 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ కట్ చేసుకున్నారంటే ఇంకా మీకు కట్టెల్ బ్యాగ్ లాగా వెడల్పు ఎక్కువ వస్తుందన్నమాట. తర్వాత ఇలాగ ఈ రెండింటిని కూడా ఇలా ఫోల్డ్ చేస్తూ ఉన్నాను.
ఇలాగ చేసుకున్న తర్వాత దీన్ని కుట్టేసుకోవాలి. మీరు మిషన్తో వేసుకున్నా పర్వాలేదు, లేదంటే సూది దారం తీసుకొని చేత్తో కుట్టేసుకున్నా పర్వాలేదు. కాకపోతే దారం అనేది స్ట్రాంగ్గా ఉండాలి, మనకి కుట్టు అనేది ఊడిపోకుండా ఉండాలి. నేనైతే ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉండే థ్రెడ్ని తీసుకున్నాను. ఇంతకుముందు ఏదో ఐడియా చూపించింటే ఆ థ్రెడ్ని ఏమంటారని అడిగారు. ఈ థ్రెడ్ పేరు ఏం పేరు, దారం పేరు ఏం పేరు నాకు తెలియదు, కానీ మామూలుగా మనకి మామూలు పూల దారము లేదంటే బట్టలు కుట్టుకునే దారం కన్నా కూడా చాలా లావుగా ఉంటుంది అనమాట. ఇవి కూడా ప్యాకెట్స్ లాగే వస్తుంది. బెండ కూడా ఒక 10 రూపీస్ ఏమో ఉంటుంది ఈచ్. కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనం పట్టుకొని లాగితే మన చేతులే తెగుతాయి, కానీ అది దారం అయితే తెగదనమాట, అంత స్ట్రాంగ్ ఉంటుంది. దానితో నేను ఇలాగా సూది దారం తీసుకొని కుట్టేసేసాను. తర్వాత ఇంకొకటి, మీ దగ్గర కర్రలు ఉంటాయి, ఇలాగా ప్లాస్టిక్వి కాకుండా కర్రలు ఉంటే పెట్టుకోండి, మీకు సంవత్సరాల తరబడి ఈ బ్యాగ్ యూజ్ అవుతుంది. మీరు సంవత్సరం వాడినా కూడా ఇది అస్సలు పాడవదు. ఇలాగా ప్లాస్టిక్ కర్రలు అయితే ఏంటంటే కొంచెం తొందరగా పోతాయి, కాబట్టి వెయిట్ పట్టినప్పుడు కర్రలు ఉంటే పెట్టుకోండి, ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మనకు పట్టుకునేదానికి ఈజీగా ఉండాలి కదా. సో దానికోసం ఇక్కడ చిన్న పీస్ కట్ చేస్తున్నాను రెక్టాంగిల్ షేపులో. ఇలాగా 2 వైపులా కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగ ఆ పక్క ఈ పక్క చూసుకొని ఈవెన్గా నీట్గా, కావాలంటే మీరు మెజర్ చేసుకొని అయినా కట్ చేసుకోండి, కొంచెం ఎగ్గులు తగ్గులుగా వస్తుంది అని అనుకుంటే ఇలా 2 పీసెస్ కట్ చేసేసాలి. అప్పుడు ఏంటంటే మనకి బ్యాగ్ నీట్గా ఇలాగ పట్టుకోవచ్చు అనమాట. మార్కెట్కి వెళ్ళినా, మనం కూరగాయలకి కానీ సరుకులకి కానీ ఏ రకంగా వెళ్ళినా ఇక్కడ కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నారంటే ఇంకెక్కువ ఓపెన్ అవుతుంది. నేను ఈ మాత్రం ఓపెన్ సరిపోతుందని కొంచెం నీట్గా ఉండాలని ఇలా కట్ చేశాను. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగ చేసుకున్న బ్యాగ్స్ తెగిపోవడము, మనకి మామూలుగా ఇప్పుడు బట్టలకి ఇచ్చే బ్యాగులు అంత బాగా ఉండడం లేదు కదా, ఊరికే క్లాత్ బ్యాగ్స్ ఇస్తున్నారు, ఊరికే కుట్లు పోతున్నాయి, చినిగిపోతున్నాయి. మంచిగా ఇలాగ రెడీ చేసుకుని ఒక 2 బ్యాగులు పెట్టుకున్నామంటే మార్కెట్కి వెళ్ళినా లేదంటే సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళినా కూడా చాలా రకాలుగా యూజ్ అవుతాయి. ఎంత వెయిట్ పెట్టినా కూడా ఇవి అస్సలు తెగిపోవడము చినిగిపోవడము జరగదు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పొడవుగా ఉండే బాక్స్ని అయితే ఒకటి తీసుకున్నాను. ఇది హైట్ ఎక్కువ లేదు కానీ పొడవు ఎక్కువగా ఉందన్నమాట, రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో దీంట్లో డివైడర్ వచ్చింది ఆల్రెడీ, మీకు కావాలంటే ఆ రకంగా యూజ్ చేసుకోవచ్చు. నేను పొడవుగా ఉండే డివైడర్ కాకుండా అడ్డంగా 2 డివైడర్లను పెడదాం అనుకుని దాన్ని అయితే తీసేసాను. ఇప్పుడు దాన్ని ఆ మిడిల్లో ఇచ్చిన పార్ట్నే తీసేసి ఇక్కడ అడ్డంగా 2 డివైడర్లు కావాలన్నాను కదా, దాన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి ఇలాగా రెడీ చేసుకోవాలన్నమాట. నేను అన్ని మీకు చూడడానికి అంత అవసరమా, ఇంత రిస్క్ చేయడం అవసరమా అని అనిపిస్తుంది. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో. మన చేతులతో మనం చేసుకున్న ఆర్గనైజర్స్ ఇంట్లో కనపడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీనికి మీరు ఏం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. జస్ట్ మీ దగ్గర గ్లూ ఉంటే సరిపోతుంది, మంచి చేయగలిగిన ఓపిక ఉంటే సరిపోతుంది అనమాట. ఇలాంటివన్నీ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి కదా, తక్కువ రేట్లో దొరుకుతాయి, ఎక్కువ రేట్లో. ఇలా అన్నీ మనం కొనాలి అనుకుంటే డబ్బు పెడితే ఎక్కడైనా దొరకవచ్చు. కాకపోతే మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ని మళ్ళీ రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇంకోటి మనము ఖాళీగా ఉండే వాళ్ళ కోసం నేను చెప్పేది, ఇంకో బయటికి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు, మాకు అంత ఓపిక లేదు, ఇవన్నీ మేము ఎక్కడ చేస్తామంటే నేను అలాంటి వాళ్ళ కోసం కాదు. ఇలా రీయూజెస్ ఐడియాస్ చేసే వాళ్ళకి కొంతమంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు, క్రాఫ్ట్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా మంది ఆడవాళ్ళలో ఉంటుంది, నేను గమనించాను. సో వాళ్ళ కోసం అనమాట. ఏదో 100 రూపాయలు పెడితే ఒక డబ్బా వస్తుంది కదా అనుకుంటే, ఆ 100 రూపాయలు పెట్టిన బయట తెచ్చినవి మామూలుగా క్లాత్ బ్యాగ్స్ అవి ఉంటాయి కదా, సో అవి ఎక్కువ రోజులు ఏం నిలబడడం లేదు, తొందరగా చినిగిపోవడము, మెత్తబడిపోవడము, కవర్లు పోవడము, జిప్పులు పోవడం, ఇలాంటి రకరకాల సమస్యలు వస్తూనే ఉన్నాయి. అలాంటి అన్ని అవసరమే లేదు. జస్ట్ మనం సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఇక్కడ నేను నైటీ క్లాత్ అంటించాను, పాతది నైటీ ఉంటే క్లాత్ అంటించాను. అసలు ఎంత సూపర్గా ఉంది చూడండి. ఇక్కడ లోపల డివైడర్లకు కూడా మీరు క్లాత్ వేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా నేను ఇది వాడేది క్లాత్స్కే వాడుతున్నాను కాబట్టి ఇంక లోపలేం అంటించడం లేదనమాట. అసలు ఈ పింక్ కలర్ డబ్బా కంటిస్తే అసలు ఎంత ముద్దుగా ఉంది కదా. ఇది నేను 1.5 ఇయర్ బ్యాకే ఈ ఐడియాస్ చేశాను. సైడ్లో కావాలంటే పట్టుకునేదానికి మీరు ఇలాగ హోల్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇందాక వీడియోలో చూపెట్టాను కదా పట్టుకునేది, అలా కూడా పెట్టేసుకోవచ్చు. యాక్చువల్గా దేనికోసం అంటే నేను ఇలా బ్లౌజులు పెట్టేసుకున్నాను అనమాట. బ్లౌజులు పెడితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే బ్లౌజులు అక్కడొకటి ఇక్కడొకటి పడిపోకుండా, ఒక్కోసారి చీరలు ఐరన్కి ఇచ్చి బ్లౌజులు ఇవ్వకుండా ఉండడము, లేకపోతే ఒక చీర ఆరడము, బ్లౌజ్ ఆరకపోవడము, అట్లా సపరేట్గా పెట్టేయడం వస్తుందన్నమాట. అట్లాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కో దగ్గర ఉండిపోతుంది, వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేశానంటే మంచిగా బ్లౌజులన్నీ తీసి దీంట్లో పెట్టేసుకున్నాను. అది సరిపోవడం లేదనమాట నాకు, అందుకు ఇంకొకటి కూడా ప్రిపేర్ చేశాను. దీనికి 2 పెట్టుకునే ప్లేస్ అవసరమే లేదు, ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నామంటే ఒకే ప్లేస్లో 2 కూడా అడ్జస్ట్ అయిపోతాయి. సో ఇంకా ముందు చేసిన దానికన్నా ఇప్పుడు చేసింది ఇంకా చాలా బాగుందనమాట. ఇంకా స్పేస్ కూడా మిగిలింది. ఇది ఓన్లీ బ్లౌజ్ పీస్లకి కాదు, మనం పిల్లలవి టీ షర్ట్స్ కానీ, జీన్స్ కానీ, లేదంటే శారీ పెట్టికోట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఇలాగ చిన్న ఫోల్డింగ్స్ చేసి పెట్టుకున్నాము అని అంటే మనకి అక్కడొకటి ఇక్కడ ఒకటి పడిపోకుండా ఉంటాయి. ఇంకోటి షెల్ఫ్లలో పెట్టుకున్నప్పుడు ఒకటి లాగితే 10 వచ్చేస్తూ ఉంటాయి, మడతలన్నీ పోతూ ఉంటాయి, అలా అవ్వకుండా నీట్గా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది షూ డబ్బా అనమాట. సో ఈ డబ్బాని ఆల్రెడీ మా చిన్నోడు దేనికో యూజ్ చేశాడు, కట్ చేశాడు. కాకపోతే ఇప్పుడు నేను ఇంకొక ఐడియా కోసం దీన్ని కట్ చేస్తూ ఉన్నాను. ఇలాగ పైన ఉండే దీన్ని అయితే కట్ చేయాలన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న ఈ పాట్ని కూడా మనము మళ్ళీ యూజ్ చేసుకుంటాము. ఇలాగా కట్ చేసేసి దీనికి ఇంకొక సైడ్ కొంచెం పీస్గా ఉండిపోతుంది కదా, ఇక్కడ ఫోల్డింగ్ చేసే పీసు, దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి.
ఇక్కడ చూస్తున్నారా ఇలాగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పీస్నే చూడండి, ఇదో ఈ పీస్ నేను చెప్పింది ఇక్కడ ఇది కట్ చేసేయాలన్నమాట, అది అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మిడిల్లో ఇలాగా పెట్టేస్తే కింద స్టిఫ్గా ఉంటుందన్నమాట, బేస్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని ఈ రెండింటిని అంటించేసుకోవాలి గ్లూతో కానీ. నేనైతే ఇక్కడ స్టాప్లర్ కొట్టేస్తున్నాను ఇలాగా, మరి ఎందుకంటే ఈ పక్క పీస్ అనేది చినిగిపోయింది కదా, వాడు హోల్ పెట్టేశాడు, అందుకోసము నేను స్టాప్లర్ పిన్స్ వేసిస్తాను. స్టాప్లర్ వేసినా కూడా నీట్గానే ఉంటాయి, కాకపోతే కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట. కింద ఒక లైన్ వేసేసాను, తర్వాత పైన స్టిఫ్గా నిలబడడం కోసం ఇంకొక లైన్ వేసాను అనమాట. ఇలాగా స్టాప్లర్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. మీకు పిన్స్ అంత సేఫ్ కాదు అనుకుంటే గ్లూతో వేసేసుకోండి, ఫెవికాల్ కానీ గ్లూ కానీ వేసుకుంటే నీట్గా ఉంటుంది. నేను దీనికి కూడా ఈ షీట్ అంటించేస్తూ ఉన్నాను అనమాట. సో మొత్తం కూడా ఫుల్గా కవర్ అయ్యేలాగా ఇలాగా చేసేసుకున్నాను. ఇవేంటంటే పిల్లలవి కానీ మనవి కానీ ఇన్నర్స్ ఉంటాయి కదా, సో సాక్స్లు ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాల్సి వచ్చినవి మనం పెద్ద బట్టలతో పాటు పెట్టినప్పుడు అక్కడ ఒకటి కూడా కలిసిపోతూ ఉంటాయి, ఒక్కొక్కటి మిస్ అవుతూ ఉంటాయి కదా. పిల్లలకి కూడా మంచిగా ఇలాగా వాళ్ళ ఇన్నర్స్ కానీ సాక్స్లు కానీ బెల్ట్లు ఉంటాయి కదా, కర్చీఫ్లు ఇలాంటివన్నీ ఇలా పెట్టించామంటే వాళ్ళు నీట్గా మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళు కూడా నీట్గా పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారనమాట. మనకి కూడా పని తక్కువ అవుతూ ఉంటుంది, వాళ్ళు అన్నిట్లలో కలిపేయడము, మనం మళ్ళీ మళ్ళీ సర్దడం, ఇలాంటి పనులన్నీ కూడా తగ్గుతాయి అనమాట. ఇలాంటివన్నీ కూడా మనం కొంచెం టైం కుదుర్చుకొని ఓపిక్గా చేసుకుంటే మన ఇంట్లో కావాల్సిన ఆర్గనైజర్స్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి కార్డ్బోర్డ్స్ ఆన్లైన్లో కానీ లేదంటే మనకి మామూలుగా ఏమైనా తెచ్చుకున్నప్పుడు కానీ వస్తూనే ఉంటాయి కదా, సో ఇలాంటి వాటిని మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. చూసేదానికి అందంగా ఉంటాయి, అలాగే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్ మరి చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇందులో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.